నీ డబ్బు నీకు దగ్గర ఉండదు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు చనిపోయినప్పుడు శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ పైసలు జరుగుతారు. ఎందుకో తెలుసా? ఒరేయ్, ఆ పైసల కోసం పరమ కిరాతకుడిగా అనేక ఘోరాలు చేస్తావు. ఇదిగో నీ పైసలు ఎగరేస్తున్నాను, ఒక్కడైతే పైసా తీసుకోరా అని చెప్పి తీసుకోలేవు నువ్వు. అదిగో ఆ శవం వెళ్తుంటే సుగంధాలు జల్లుతారు, పువ్వులు జల్లుతారు. ఇదిగోరా నీ మంచి అనేటువంటి సుగంధం ఒకటే, ఇదిగో పువ్వు లాంటి నీ మనస్తత్వం గొప్ప లక్షణాలే నీ వెనకాల వస్తున్నాయి అని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నా సరే, మన కలదట జరుగుతున్నా సరే, ఆ శవం ఉన్నప్పుడు కాస్త కళ్ళ నీరు జరుగుతుంది, తర్వాత మామూలే. అది సోదరులారా, ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా మనం భారతీయులుగా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఈ దేశానికి శరణ్యం అన్నది నగ్న సత్యం. ఆయన అందరివాడు, అందరి కోసం పనిచేసినటువంటి గొప్ప తాత్వికుడు. ఈ భూమండలం మీద మళ్ళా 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 అంబేద్కర్ లాంటి వ్యక్తి పుట్టాడు. అది కూడా భారతదేశంలో పుట్టాడు కనుక భారతీయుడిగా ప్రతి ఒక్కడు గర్వపడేటువంటి, రోమాంచిత పులకతంతో గర్వపడేటువంటి అంశం ఏంటంటే అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం. ప్రపంచ దేశాలు గోలబెట్టి కుక్కబెట్టి ఏడుస్తున్నాయి. అటువంటి మేధావి మా దేశంలో పుట్టుంటే, అటువంటి మేధావి మా ఖండంలో పుట్టుంటే ఎంత గర్వపడేవాడు. పోనీ ఏదో ఒక మూలన బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు. అటువంటి మేధావికి హారతులు పెట్టాలని ఇవాళ ప్రపంచ యూనివర్సిటీలన్నీ కూడా ఆయన విగ్రహాలను పెట్టుకుంటున్నారు. మన దుర్మార్గులం చెయ్యలు విరుస్తున్నాం, చెప్పుల దండలు వేస్తున్నాం, ఇంకా ఇంకా అయితే అడుగడుగున అవమానిస్తున్నాం. అవమానించేటువంటి వాడు, చెప్పుల దండ వేసేటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి రగిలిపోతున్నటువంటి ఓ కుతంత్ర కులతత్వ మతతత్వ వాదులారా, అంబేద్కర్ కీర్తి ఆకాశాన్ని ఎగరింది. నువ్వు ఆయన మీద ఉమ్ము వేయాలంటే ఆ ఉమ్ము నీ మీదే పడుతుంది. ఆయన దిక్తగ్రంథాలకు ఖండానంతరాల ఖ్యాతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వీలుంటే నువ్వు భారతీయుడు అయితే, నువ్వు అమ్మా నాన్నకి పుట్టినటువంటి వ్యక్తి అయితే ఆయన్ని ఒక నాయకుడిగా అంగీకరించని చెప్పి మనవి చేస్తూ, ఈ భారతదేశం సజావుగా ప్రయాణం చేయాలంటే అంబేద్కర్ ఆలోచన ఈ దేశానికి శరణ్యం. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పి మనవి చేస్తూ, మరి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. మైగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, అంబేద్కర్ గారు ఇందాక ఎవరో చెప్పారు, కత్తి లేదు, కర్ర లేదు, ఆయన పట్టిన ఆయుధం చదువు, పుస్తకం. పుస్తకం అనేటువంటిది మన మనోమాల్యాన్ని రూపుమాపి ఉత్కల ప్రజ్వల దీపజ్వల దైవికమైనటువంటి వెలుగునిచ్చేటువంటి సాధనం ఆయన చేపట్టింది. మీ పిల్లల్ని కూడా, మీరు అప్పులు పాలైపోయినా పర్లేదు, మీ పిల్లల్ని కూడా చదివించండి, చైతన్యం చేయండి, అంబేద్కర్ని పరిచయం చేయండి. ఈ అంబేద్కర్ జయంతికి మీరు ఒక్కరు నింగి మంచి ఊపుకుంటూ రావడం కాదు. నీ కొడుకుని తీసుకురా, నీ కూతుర్ని తీసుకురా, నీ భార్యని తీసుకురా. ఆ చైతన్యం వచ్చిన రోజున ఈ జయంతికి సరైన నివాళి జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన జై భీమ్, జై భీమ్, జై భారత్. ఏం లేదు మరి, లేకపోతే ఇంకో గంట మాట్లాడదు, టైం లేదు. సరే, కాలాతీతమైంది కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి. ఎవరి గ్రామంలో అనుకున్నాయి కాబట్టి అందరూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మరి ఇంతతో ముగించడానికి అవకాశం ఉంది. కానీ వర్గీకరణ గురించి ఏంటంటే, మీరు వర్గీకరణ గురించి ఏంటంటే ఒకటి ప్రజలందరికీ కూడా మేము మనం చేస్తున్నాం. మేము వ్యతిరేకం కాదు, న్యాయమైనట్టు వర్గీకరణ. అసలు వర్గీకరణే చట్టబద్ధం కాదు, వర్గీకరణ జరగడానికి వీలు అని మేముగా చెప్తారు. సుప్రీంకోర్టు చెప్తుంది. ఎలాగంటే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ వర్తించే అధికారము లేదు. ది లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ ఏ కెనాట్ పవర్ టు రికగ్నైజ్ ది రిజర్వేషన్. లెజిస్లేటివ్ పవరు రాష్ట్రాలకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు చదువుకోవడంలో తెలియదు. కానీ ఆయన విడదీయటం అంటాడు. ఎలాగా లెజిస్లేటివ్ పవర్ ఆది, దానికి అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళకి ఎలాగా వర్గీకరిస్తారు మాకు అర్థం కాదు. అది పత్రానికి ఆయన కోరుకుంటున్నారు. మేము